ఎట్లా అనిపించింది? మామూలుగా లేదు, శివంగి బయటకు వచ్చింది. ఎవరితో అయితే బాడీ షేమింగ్ చేయబడిందో, ఎవరైతే జీరో అన్నారో, ఎవరైతే పైనుంచి కింద దాకా చూసి హేళన చేశారో, నువ్వు ఆడలేవు పరిగెట్టలేవు అన్నవాళ్ళ మీద ఆడి గెలిచి చివరి మెగా చీఫ్ అయింది రోహిణి. నిజంగా అప్రిషియేటివ్ లేడీ టైగర్. నిజంగా చెప్పాలంటే రాత్రి ఒక్క దెబ్బతో అసలు బిగ్ బాస్ కూడా అప్రిషియేట్ చేశాడు శివంగి అనే సాంగ్ వేసి. నిజంగా లిటరల్లీ గూస్ బంప్స్ మాట. అలాంటి మూమెంట్ రోహిణి దగ్గర నేను చూస్తానని భయ్యా ఫస్ట్ నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల, కానీ ఎక్స్పెక్ట్ చేసేటట్టు చేసింది రోహిణి. నిజంగా వెరీ వెల్ గేమ్, వెల్ ప్లేడ్. అసలు సూపర్ అంటే సూపర్. ఒక మాటలో పృథ్వీ అందుకే కదా జీరో అన్న వాళ్ళ మీద ఓడిపోయినందుకు ఏడ్చాడు. ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏడవలేదు, అందరిని ఏడిపించాడు కానీ, అందరిని చండాలంగా మాట్లాడాడు కానీ ఫస్ట్ టైం ఏడ్చాడు రోహిణి మీద ఓడిపోయినాను. కాలు ఇరిగిపోయి 7 నెలల రాడ్ ఉన్న కాలుతో బ్యాలెన్స్ చేసింది భయ్యా. ఒక రకంగా చెప్పాలంటే అసలు నిజంగా పట్టుదలతో ఆడింది, చాలా కసితో ఆడింది. ఏమైనా సరే మెగా చీఫ్ అవ్వాలని ఆడింది. అందరూ కూడా లైట్ తీసుకున్నారు. పృథ్వీ విన్నర్ అని మన నిఖిల్ కూడా పక్కన రే ఇలాంటివి ఎన్నో చూసాం, రే గివ్ అప్ ఇవ్వద్దురా, రే గట్టిగా ఆడరా అంటాడు. కానీ ఒక మాటలో చెప్పాలంటే రోహిణికి నిజంగా కసి కనబడింది అక్కడ. చెప్పండి కసిపోనా అక్కడ ఎలా అంటే అది వేరే కసిలే కానీ నువ్వు అనుకునే కసిలు వేరు. అక్కడ రోహిణిని షేమ్ చేశారు విష్ణుప్రియ, అట్ ద సేమ్ టైం పృథ్వీ. ఇద్దరు కూడా షేమ్ చేయడం వల్ల కసి పెరిగింది రోహిణి. కాబట్టి అది మొత్తం కూడా వర్కౌట్ అయింది. నిజంగా రోహిణి లాస్ట్ మెగా చీఫ్ అవడం ఐ అప్రిషియేట్. షీ ఈజ్ అ లేడీ సింగం.